ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనం. గ్రేట్ ఈస్ ది గుడ్ దట్ యు హ్యావ్ హెడెన్ ఫర్ దోస్ హూ ఫియర్ యూ. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 31 verses 19. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో తెలియచేస్తున్న మాట, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది అని దావీదు మహాభక్తుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగితే దేవుడు తప్పకుండా వారి నిమిత్తము వారి కొరకు దాచిపెట్టిన మేలు అనేది అది ఎంతో శ్రేష్టమైనది, ఎంతో గొప్పదండి. అది ఎవరు ఊహించినటువంటిది. దేవుడు జ్ఞానవంతుడు. ఎవరికి ఏది ఏ సమయంలో ఇవ్వాలో దేవునికి మాత్రమే తెలుసు. కనుక నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ప్రతి ఒక్కరి జీవితాలలోనూ, కుటుంబాలలోనూ, సంఘాలలోనూ, సమాజంలోనూ నీతిగాను యథార్థంగా నడుచుకున్న వారి జీవితాలలో దేవుడు తప్పకుండా మేలులను జరిగిస్తాడు. యోసేపు జీవితంలో కూడా యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. పాపమునకు దూరముగా ఉండి తన దేవుడైన యెహోవాకు మాత్రమే ప్రార్థనలు చేస్తూ ఆయనను ఆశ్రయించి ఆయననే సేవించేవాడు. చెరలో బంధించినా కూడా ఓర్పుతోనూ సహనముతోనూ దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు యోసేపు. మరి దేవుడు యోసేపు జీవితంలో ఎంతో మేలులను దాచి ఉంచాడు. ఈయన రాజ్యానికి అధిపతిగానే దేవుడు నియమించి ఉన్నాడు. చూడండి, ఎంత శ్రేష్టమైన మేలు, ఎంతో గొప్పది. దేవుడిచ్చేది ఆశీర్వాదకరమైనదే కానీ ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక నీవు నేను మనమందరమును దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని మీదే ఆధారపడి దేవుని ఆశ్రయించి బిడ్డలుగా నీవు నేను మనమందరము ఉందుముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇంత చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. అందును బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ వాక్కును మా జీవితాలలో నెరవేర్చండి. యోసేపుని ఏ విధంగా గొప్పగాను ఆశీర్వదించారో అదే రీతిగా మమ్మలను మా జీవితాలలోనూ, ఎందరైతే కుటుంబ జీవితాలలో సమాధానం లేక, మేలులు లేక దిగులు చెందుతున్నారో, వేదన పడుతున్నారు, వారందరి జీవితాలలోనూ గొప్ప మేలులను వారి జీవితాలలో జరిగించండి ప్రభా. నీ యందు భయభక్తులు కలిగిన వారికి నీ నిమిత్తము నీ మీదే ఆధారపడి నిన్నే ఆశ్రయించే వారందరినీ జ్ఞాపకము చేసుకోనండి ప్రభా. నీవు దాచి ఉంచిన మేలును ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చమని, జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.